పెడుతున్నాను. సి సో అప్లికేషన్ సో ఆ ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అన్ని రిక్వెస్ట్ అప్లికేషన్ లేయర్ దగ్గరకు వస్తుంది. ఓకే, సో అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది? సో ఇక్కడ ప్రాసెసింగ్ జరగాల. ఇక్కడ ప్రాసెసింగ్ జరగాలంటే హ్యాండిల్ చేయాలి కదా. It is a physical system which is used to handle the user request. Okay, user request presentation layer దగ్గర నుంచి వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, in SAP application layer, in SAP the naming, in SAP naming convention ఏంటంటే అంటే నేమింగ్ కన్వెన్షన్ అంటే ఏంటంటే we define as ఈ ఇన్స్టెన్స్ అని అంటాము. సో దీన్ని నేమింగ్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్స్టాల్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్. పాసిబుల్ టు ఇన్స్టాల్ మోర్ దెన్ వన్ ఇన్స్టెన్స్. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఇన్స్టెన్స్ నంబర్ అంటే ఏంది 00 to 99. ఇప్పుడే చెప్పాను 2 డిజిట్ ఉంటది. ఓకే, ఇప్పుడు 00 to 99, 97, 98, 99 మనం ఇది యూజ్ చేయలేము. సో ఇది SAP వాళ్ళు రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇట్ ఈస్ రిజర్వ్డ్ బై SAP. యూ కెన్ యూజ్ till 96, 97, 98, 99. You can't use this. Okay, right? So this is about application server. Okay, ఇప్పుడు ఇక్కడ చూడండి, అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటంటే చెప్పాను, దీని మెకానిజం ప్రాసెస్ ఫ్లో చెప్తాను. ప్రాసెస్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ సర్వర్. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ సర్వర్. జాగ్రత్త వినండి, ఇదే ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు. ఆర్కిటెక్చర్ వచ్చంటే ఇదే అడుగుతారు. ఇప్పుడు దాకా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేశాను మళ్ళీ రాస్తా బ్రీఫ్ గా. ఫస్ట్ ఏం జరుగుతుంది? యూజర్ సబ్మిట్ ద రిక్వెస్ట్. యూజర్ సబ్మిట్ ద రిక్వెస్ట్. ఓకే, user submit the request using SAP GUI. So ఇదే ఫస్ట్ జరుగుతుంది కదా. Yes. It can be either Microsoft అంటే విండోస్ ఆర్ ఏం చెప్పాను, విండోస్ ఆర్ HTML ఆర్ Java. SAP Java. So based upon the user convenient, he will log in through GUI. ఇది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, GUI కి ఏం కావాలా? ప్రెజెంటేషన్ లేయర్ కి ఏం కావాలా? GUI రిక్వైర్స్ అంటే ప్రెజెంటేషన్. GUI రిక్వైర్స్ అప్లికేషన్ సర్వర్. ఇందాకే చెప్పా, హోస్ట్ ఆర్ IP అడ్రస్, పోర్ట్ నంబర్, ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే తెలుసా మీకు? ప్రోటోకాల్, anybody knows what is protocol? No bro. సో నేను చెప్తాను. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ నీడ్ టు వరీ. ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు చూడండి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు జాగ్రత్త వినండి, అంటే రూల్. ఇన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ రూల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సో ఇప్పుడు చూడండి, మీరు బైక్ డ్రైవింగ్ చేస్తారు, రైట్? సో మీరు ఎలా డ్రైవింగ్ చేస్తారు? లెఫ్ట్ సైడే పోతారు. ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్. రెడ్ సిగ్నల్ దగ్గర ఆగుతారు. ఓకే, మళ్ళీ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగితే జేబ్రా క్రాసింగ్ లోన దగ్గర స్లో చేయాలా మీరు? జేబ్రా క్రాసింగ్ తోనే ఈ మనుషులు రోడ్ క్రాస్ చేయాలి. అంతే, ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారా లేదా? రైట్. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోతే ఏమైతుంది? యాక్సిడెంట్స్ అవుతుంది. కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది లేదా? సో మీకు ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది కదా, సిస్టమ్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటది, ఫాలో చేయాలి.
ఫాలో చేయకపోతే యాక్సిడెంట్ అవుతుంది. సిస్టమ్స్ ఏమవుతుంది ఇక్కడ యాక్సిడెంట్ అంటే సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. సో వీఆర్ హ్యూమన్. సో సిస్టమ్ కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమనే. సో సిస్టమ్ కూడా గాల్లోన కాలేదు కదా, మనుషులే కదా దీన్ని అంటే దీన్ని ఒక రూపం ఇచ్చారు, మనుషులే కదా క్రియేట్ చేశారు. సో మనం ఎలా చెప్తే అలా అది ఫాలో అవుతుంది. సో అది ఫాలో అవ్వాలంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, పాతకాలంలో ఓన్లీ ఒక్కటే సిస్టమ్స్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అన్కౌంటబుల్ సిస్టమ్స్. స్మార్ట్ ఫోన్ వచ్చింది, ట్యాబ్లెట్ వచ్చింది, ట్యాబ్ వచ్చింది, ఏదేదో వచ్చింది. సో ఇది కూడా ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్సే. సో ఇప్పుడు ప్రెసెంట్ అన్ని సిస్టమ్స్ కనెక్టెడ్ అయి ఉంటుంది, రైట్, త్రూ వైఫై. అంతకుముందు వైఫై లేదు, ఏం లేదు. అంతకుముందు ఓన్లీ నెట్వర్కే ఉంది. ఓకే, ఒక సిస్టమ్ వచ్చింది, దాని తర్వాత ఇంకొక సిస్టమ్స్ వచ్చింది. ఆ రెండు సిస్టమ్స్ కి కనెక్ట్ చేశారు. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్. సో ఇప్పుడు చూడండి, నెట్వర్క్ తో కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అవుతుందా లేదా? సో నేను కూడా మీతోనే డైరెక్ట్ గా కమ్యూనికేషన్ చేశాను. ఎట్లా? త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్ ఓన్లీ. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఈచ్ అండ్ థింగ్ కి ఒకటి పోర్ట్ నంబర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఇప్పుడు త్రూ ఇంటర్నెట్ మీరు ఏం చేయవచ్చు? మీరు ఓపెన్ చేసుకుని వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఒక డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒక అప్లోడ్ చేసుకోవచ్చు, ఒక మెయిల్ రాయవచ్చు, ఒక సాంగ్ వినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ అవర్ క్వైరీ. అంతే, ఆ క్వైరీ కూడా బ్యాక్ ఎండ్ లోన మేము సో అండ్ సో క్వైరీ కోడింగ్ రాస్తే అప్పుడే కదా ఒక యూజర్ పర్టికులర్ యాక్షన్ జరుగుతుంది. సో ప్రతి యాక్షన్స్ కి పోర్ట్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు డౌన్లోడింగ్ చేయాలంటే ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది, ఒక అప్లోడ్ చేయాలంటే ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది. ప్రతి ఈచ్ అండ్ యాక్టివిటీ మీరు ఏం చేస్తున్నారు కదా, ప్రతి ఈచ్ అండ్ యాక్టివిటీ పోర్ట్ నంబర్ ఉంటుంది. పోర్ట్ నంబర్ లేకపోతే మేము ఏం చెప్తున్నాను ఆ పర్టికులర్ సిస్టమ్స్ కి అర్థం కాదు. అరే బాయ్ ఏం చెప్తున్నారు రా బాబు నువ్వు, పోర్ట్ నంబర్ లేకపోతే ఏం అర్థం అవ్వదు. ప్రతి ఈచ్ అండ్ యాక్టివిటీకి ఒక ప్రతి బ్రౌజర్ లోన మీరు ఏ ఫేస్బుక్ ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నంబర్ తో ఆ సిస్టమ్స్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, దిస్ యూజర్ వాంట్ టు యాక్సెస్ ఫేస్బుక్. మీరు www.facebook.com రాస్తే దాని వెనకాల కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ లో పోర్ట్ నంబర్ సెట్ అయి ఉంటుంది. సో ఇలా ఐడెంటిఫై చేస్తుంది. సో నేను ఇక్కడ రాస్తాను. ఎస్ఏపి గురించి నేను చెప్పాను. ఏంటి? ఇన్స్టెన్స్ కి పోర్ట్ నంబర్ 00 to 99, 97, 98 రిజర్వ్ బై ఎస్ఏపి. అది నేను రాయను. సో ఇప్పుడు చూడండి, కొన్ని పోర్ట్ నంబర్ రాస్తా. ఎస్ఎంటిపి అంటే ఏంటి? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అంటే మెయిలింగ్. దాని పోర్ట్ నంబర్ 25. ఇప్పుడు సపోజ్ ఈ పోర్ట్ నంబరు నేను డిసేబుల్ చేసేస్తా కదా, మీ మెయిల్ అసలు వెళ్ళదు. ఇంకా మీ మెయిల్ రాదు, మీకు మెయిల్ వెళ్ళదు. దీని ముందు ఒక డాట్ కానీ ఒక హ్యాష్ సింబల్ ఏదైనా ఒక ఎక్స్ట్రా స్పేస్ మీరు రాస్తే మీకు మెయిల్ వెళ్ళదు, మీకు మెయిల్ రాదు. ఓకే, నెక్స్ట్ వన్ ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. షేర్ ఇట్. మీ స్మార్ట్ ఫోన్ టు స్మార్ట్ ఫోన్ షేర్ చేస్తారు కదా, దాన్ని ఎఫ్టిపి అంటారు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అన్ని 21. ఓకే, నెక్స్ట్ హెచ్టిటిపి అంటే ఏంటిది? యూఆర్ఎల్. హెచ్టిటిపి పోర్ట్ నంబర్ ఏంటి? 8 ఉంటది. ఓకే, దాని తర్వాత డిఐఏజీ ఉంటది. ఇది ఎస్ఏపి రిలేటెడ్. దీని పోర్ట్ నంబర్ చూడండి 32 ఫాలోడ్ బై ఇన్స్టాన్స్ నంబర్. సో ఎన్ఎన్ అంటే ఇన్స్టాన్స్ నంబర్. డిజెట్ ఇందాకే చెప్పాను 00 to 99. సో 32 00 to 32 99. సో ఇలా ప్రతి ఈచ్ అండ్ థింగ్ ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది. సో దీన్నే ప్రోటోకాల్ అంటాము, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ వి డోంట్ ఫాలో అంటే మేమే కదా బ్యాక్ ఎండ్ లో కోడింగ్ సెట్ చేశాను. సో ఇది లేకపోతే మీకు అసలు ఏది యాక్టివిటీ రాదు. ఓకే, సో యూనిక్ గా పోర్ట్ నంబర్. ఇప్పుడు చూడండి, ఇది డిస్కస్ చేశాం కదా. సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తారని చూడండి. ఓకే, యూజర్ రిక్వెస్ట్. జనరలీగా ఆ పర్టికులర్ యూజర్ రిక్వెస్ట్ ఎలా వస్తుంది? బేస్డ్ అపాన్ దిస్ వన్, బేస్డ్ అపాన్ దిస్ పోర్ట్ నంబర్. నెక్స్ట్ పాయింట్ రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్సిపి GUI విండోస్ ఉంటది,
HTML ఉంటుంది, అన్ని ఉంటుంది చెప్పా కదా. సో ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ రిక్వెస్ట్ వెబ్ నుంచి వస్తుంది, వెబ్ రిక్వెస్ట్. The requests are coming from web. Then who will handle? ICM will handle. ICM will handle the user request coming from web. మీకు UI types చెప్పా కదా. So other than web request ఉంటే, other than web request dispatcher will handle the user request. Other than web request వస్తే dispatcher. ఇదిగోండి SAP GUI for Windows, Java నుంచి వస్తే dispatcher, HTML నుంచి వస్తే ICM. ఇంత ముందే చెప్పాను. సో దీని కీ కోడ్ ఏంటంటే SMICM. దీని ట్రాన్సాక్షన్ కోడ్ అంటే SMICM. ఓకే, సో దీని పోర్ట్ నంబరు ఇదిగో సేమ్ ఏం చెప్పాను, 80 ఫాలోడ్ బై ఇన్స్టెన్స్ నంబర్ 00299. ఓకే, సో మీది ఏ పోర్ట్ నంబర్ ఉంటే ఆ పోర్ట్ నంబర్ ఇక్కడికి వస్తుంది. నేను ఇందాకే చూపించిన మీకు 0003. ఇందాకే SM51 దీని కోడ్ కాల్ చేస్తే యూ కెన్ సి 000304. ఇప్పుడు సపోజ్ ఈ సర్వర్ నుంచి వస్తుంది, ఈ సర్వర్ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 03. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో వెబ్ రిక్వెస్ట్ ICM, అదర్ దెన్ వెబ్ రిక్వెస్ట్ డిస్పాచర్. డిస్పాచర్ లో ఏముంటదంటే, నెక్స్ట్ డిస్పాచర్ లో ఏముంటదంటే నేను చెప్తాను, డోంట్ నీడ్ టు వరీ, మీకు చూపిస్తా మీకు. ఇప్పుడు చూడండి, మీన్ ఒక టికెట్ కాల్ చేస్తా SM50 వర్క్ ప్రాసెస్. వర్క్ ప్రాసెస్ ఉంది కదా, డైలాగ్, అప్డేట్, బ్యాక్గ్రౌండ్, స్కూల్. ఇది హూ ఇస్ మెయింటైనింగ్ దట్ అంటే డిస్పాచర్. డిస్పాచర్ మెయింటైన్స్ ద స్టేటస్ ఆఫ్ డైలాగ్, అప్డేట్, బ్యాక్గ్రౌండ్, స్కూల్. ఇక్కడ డిస్పాచర్ ఏం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ ద స్టేటస్ ఆఫ్ వర్క్ ప్రాసెస్. సో ఫర్దర్ క్లాస్ లో నేను చెప్తాను డైలాగ్ అంటే ఏంటి. ఇప్పుడు ఇక్కడ ఏ కనిపిస్తాను కదా, ప్రతి ఈచ్ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో ఈ స్టేటస్ మెయింటైన్ బై డిస్పాచర్, వెబ్ రిక్వెస్ట్ హ్యాండిల్ బై ద ICM. ఇక్కడ దాకా క్లియర్ అయిందా? yes bro. ఓకే, దీని టీ కోడ్ SM50. ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ SM50. ఓకే, ఇప్పుడు చూడండి డిస్పాచర్ మెయింటైన్స్ ద స్టేటస్ ఆఫ్ ద వర్క్ ప్రాసెస్. ఓకే, సో ఒక యూజర్ ఒక లాగిన్ అయినారు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రెజెంటేషన్ లేయర్. ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, ఆ యూజర్ సిస్టమ్ లో లాగిన్ అవ్వాలంటే ఆ పర్టికులర్ వర్క్ ప్రాసెస్ ఉండాలి. ఓకే, దిస్ ఆర్ నాట్ నథింగ్ బట్ వర్క్ ప్రాసెస్. ఓకే, ఆ వర్క్ ప్రాసెస్ ఎలా అంటే డిస్పాచర్ విల్ అలోకేట్స్ ద, ఇక్కడ ఈ డిస్పాచర్ ఫంక్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ వర్క్ ప్రాసెస్ ని ఇస్తుంది, అలోకేట్ చేస్తుంది. ఇది కూడా నేను రాస్తా ఇక్కడ. dispatcher allocates oh 1 minute అండి. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి.
ఇప్పుడు చూడండి, డిస్పాచర్ ఏం చేస్తుందంటే డిస్పాచర్ అలోకేట్స్ freely available work process. Freely available work process. Okay, so the freely available work process ఎలా ఇస్తుందంటే based on ఒక మెకానిజం ఉంటుంది ఫిఫో అని, మీరు బీటెక్ లోన వినుంటారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఏ యూజర్ నుంచి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 10 యూజర్స్, ఆ 10 యూజర్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఆ 10 యూజర్స్ కి ఎలా అలొకేట్ చేస్తుంది అంటే, ఫస్ట్ 10 యూజర్స్ లోన ఫస్ట్ యూజర్ ఉంటారు కదా, ఫస్ట్ ఆ వర్క్ ప్రాసెస్ కి అసైన్ అవుతుంది ఆ ఫస్ట్ యూజర్ కి. దాని తర్వాత సెకండ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏ యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ వస్తుంది ఆ మెకానిజం తోని అలొకేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అలా అలొకేట్ అవుతుంది. ఈ మెకానిజం అందరికి ఒకేసారి అది మెయింటైన్ చేస్తుంది, ఇంకా బ్యాక్ ఎండ్ లోన మెయింటైన్ అలా చేస్తుంది. సో ఏ యూజర్ నుంచి ఫస్ట్ వస్తే వాళ్ళకి, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, ఇట్లా డిస్పాచర్ విల్ టేక్ కేర్. ఓకే, ఇప్పుడు చూడండి, డిస్పాచరు ఒక పర్టికులర్ యూజర్ కి వర్క్ ప్రాసెస్ అసైన్ చేసింది. సో దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ వర్క్ ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడు నాకు ఒక వర్క్ ప్రాసెస్ అసైన్ అయింది. ఓకే, సో నేను వర్క్ ప్రాసెస్ అసైన్ అయితే దాని మీనింగ్ ఏంటంటే రోల్ ఇన్ వర్క్ ప్రాసెస్, రోల్స్ ఇన్, దాన్ని రోల్ ఇన్ అంటాం. అంటే నేను ఎంటర్ అయినా కదా, రోల్ ఇన్ ద యూజర్ కాంటెక్స్ట్, రోల్ ఇన్ ద ఒక యూజర్ కాంటెక్స్ట్. ఇక్కడ యూజర్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్, అంతే, ఇంత ముందు యాక్సెస్ అయితే స్క్రీన్ అన్ని యూజర్. ఇప్పుడు చూడండి, నేను ఈ సిస్టమ్ లోన డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూజర్ నేమ్స్, పాస్వర్డ్, క్లయింట్ నెంబర్ ఇస్తున్నా కదా, సో దీన్ని యూజర్ కాంటెక్స్ట్ అంటాము. వన్స్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని రోల్ ఇన్ అంటాము. నాకు ఒక యాక్సెస్ వచ్చింది, డిస్పాచర్ ఏం చేసి నాకు ఒక వర్క్ ప్రాసెస్ యాక్సెస్ ఇచ్చేది. సో నేను దాని తర్వాత ఏం చేస్తున్నాను, ఆ పర్టికులర్ సిస్టమ్ లో ఐ కెన్ ఏబుల్ టు లాగిన్. సో ఆల్ ద యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ ఇన్ యూజర్ కాంటెక్స్ట్, and that T code is SU56. ఓకే, సో ఇది ఎప్పుడు దాకా ఉంటుందంటే మీరు ఎప్పుడు దాకా లాగిన్ అయి ఉంటారు. వన్స్ మీరు లాగౌట్ అయితే ఇది వెళ్ళిపోతుంది, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు లాగిన్ అయితే మళ్ళీ అది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఆ జస్ట్ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. సో వర్క్ ప్రాసెస్ రోల్స్ ఇన్ ద యూజర్ కాంటెక్స్ట్ ఇన్ వర్క్ ప్రాసెస్ టాస్క్ హ్యాండ్లర్. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇంటూ వర్క్ ప్రాసెస్ హ్యాండ్లర్. సో మీరు ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ లో లాగిన్ అయిన తర్వాత వాట్ కెన్ ఐ డూ? ఇఫ్ ఐ లాగ్ ఇన్ టు ద పర్టికులర్ సిస్టమ్స్, వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ కాల్ T code, yes or no. అంతే, నాకు ఒకటి ఐ కెన్ ఏబుల్ టు డూ అంతే. ఇప్పుడు నేను ఏం ఇన్పుట్ నేను అక్కడ ఫైర్ చేస్తే హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ ఎవరు చేస్తుంది? వర్క్ ప్రాసెస్. బేస్డ్ అపాన్ ద క్వైరీ, నేను ఇక్కడ T code కొడితే ఆ పర్టికులర్ T code వస్తుంది కదా, అది ఎలా వస్తుంది? వర్క్ ప్రాసెస్ ఈస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఈస్ డూయింగ్. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఐ కెన్ కాల్ ద T code, yes or no. ఆ పర్టికులర్ సిస్టమ్ లో లాగిన్ అయిన తర్వాత వాట్ కెన్ ఐ డూ? కెన్ ఐ ఏబుల్ టు కాల్ ద T code? అర్థమవుతుందా లేకపోతే ఏమైనా డౌట్ ఉందా? హలో అఖిల్, దమ్ము, కృష్ణ. Yes. So what I am doing, I am calling a T code. So what kind of thing I can do? I can call a T code, ante danni transaction code antamu. Okay, next I can do programming.
ఓకే, ప్రోగ్రామింగ్ రాయొచ్చు కదా, దాన్ని అబాబ్ 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 వాళ్ళు ఏం చేస్తారు మీకు నిన్ననే చెప్పా కదా, Yes. నిన్న బేసిస్ వాళ్ళు కోడ్ కాల్ చేస్తారు. ఇప్పుడు అబాపర్స్ వాళ్ళు ఇదే సేమ్ స్క్రీన్ ఉంటది, ప్రోగ్రామింగ్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ అంటే ప్రోగ్రామింగ్ అంటే ఆ ప్రోగ్రామింగ్ కాదు, కోడింగ్ లా కాదు, ఆ కోడింగ్ కూడా రాస్తారు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది, నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ రిలేటెడ్ చేయొచ్చు, దాన్ని ఎస్క్యూఎల్ అంటారు. ఓకే, a particular user can call a T code, call a program, or can file a SQL. So database related చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, కోడ్ కాల్ చేసుకోవచ్చు. సో ఈ ఆపరేషన్స్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కోడ్ కాల్ చేస్తే స్క్రీన్ ఇంటర్ప్రిటర్ విల్ టేక్ కేర్. ఇఫ్ యు కాల్ ద కోడ్ స్క్రీన్ ఇంటర్ప్రిటర్, ఓకే, దీన్ని స్క్రీన్ ఇంటర్ప్రిటర్ అంటారు. ఇఫ్ యు రన్ ఏ ప్రోగ్రామ్ సో అబాబ్ ఇంటర్ప్రిటర్, దీన్ని అబాబ్ ఇంటర్ప్రిటర్ విల్ టేక్ కేర్. నేను చూపిస్తాను. ఇఫ్ యు వాంట్ టు రన్ ఏ క్వైరీ, సో దాన్ని ఎస్క్యూఎల్ ఇంటర్ప్రిటర్ అంటారు. డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్, మీకు అన్ని అర్థమవుతుంది. మీరు నా క్లాస్ ఇంకొకసారి మీరు రికార్డింగ్ పెట్టి మీకు అన్ని ప్రతిదీ అర్థమవుతుంది. సో టీ కోడ్ కాల్ చేస్తే ఇప్పుడు ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ సెపరేట్. సో బ్యాక్ ఎండ్ ఉన్న స్క్రీన్ ఇంటర్ప్రిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో నేను ఒక ప్రోగ్రామ్ ఒక టీ కోడ్ నేను చెప్తాను, వినండి. SE38. సో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఫైర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, BTC ట్రాన్స్1 or RDT IMP DP. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి, సో ఏదైనా ప్రోగ్రామ్ మీరు రన్ చేస్తే, సో ప్రోగ్రామ్ ఇక్కడ ఈ స్క్రీన్ చూడండి, ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ ఇక్కడే ఫైర్ చేయాలా చేస్తే రన్ అవుతుంది. సో దాట్ విల్ టేకెన్ కేర్ బై అబాబ్ ఇంటర్ప్రిటర్. సో మీరు ఏదైనా డేటాబేస్ రిలేటెడ్ ఏమైనా క్వైరీ, సో డేటాబేస్ టీ కోడ్ ఏమైనా డేటాబేస్ రిలేటెడ్ ఏమైనా చేయాలనుకుంటే, సో ఒక ఎగ్జాంపుల్ మీకు డేటాబేస్ క్లాస్ లో మొత్తం కవర్ చేస్తారు, చేయాలంటే ఇట్ ఇస్ టేకెన్ కేర్ బై ఎస్క్యూఎల్ ఇంటర్ప్రిటర్. సో ఏ దానికి సెపరేట్. ఓకే, రైట్. సో బ్యాక్ ఎండ్ లో రైట్. ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఉందా? ఎనీ డౌట్స్? So far no bro. ఇప్పుడు చూడండి, నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ తో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు వినండి, జాగ్రత్త వినండి. సో user input is forwarding from presentation layer to application layer. So all the processing is happening here, and from here it goes to database. So a particular data, suppose ikkada undi data, application layer ki veltundi, reverse మళ్ళీ ప్రెజెంటేషన్ లేయర్ కి వెళ్తుంది, ప్రెజెంటేషన్ లేయర్ నుంచి యూజర్ కి వెళ్తుంది. అర్థమవుతుందా? ఇదే సైకిల్ ఉంటది. ఓకే, యూజర్ టు ప్రెజెంటేషన్, యూజర్ లాగిన్ అవుతారు విత్ ప్రెజెంటేషన్ లేయర్ లోన, ఆ పర్టికులర్ రిక్వెస్ట్ అప్లికేషన్ లేయర్ కి వెళ్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, చేసుకొని డేటాబేస్ కి పంపిస్తుంది. ఓకే, ఆ యూజర్ కి ఈ డేటా కావాలని ఇది తీసుకొని ఇక్కడ ఇది ఫ్లో ఉంటది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా బాక్స్ నేను యాడ్ చేస్తాను, దీని మధ్యలోనే ఒక ఎక్స్ట్రా బాక్స్ నేను యాడ్ చేస్తాను, దీన్ని R3 బఫర్ అంటాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నాకు మీరు చెప్పండి, ర్యామ్ ఫాస్ట్ ఉంటుందా, రామ్ ఫాస్ట్ ఉంటుందా? ర్యామ్ ఫాస్ట్ ఉంటుందా, రామ్ ఫాస్ట్ ఉంటుందా? I think RAM.
ర్యామ్ ఫాస్ట్ ఉంటది, రాము ఫాస్ట్ ఉంటుందా Read only స్లో RAM. ఉంటుందా? హలో, రాము ఫాస్ట్ ఉంటుందా స్లో ఉంటుందా? చెప్పండి, నో ప్రాబ్లం. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే కూడా నో ప్రాబ్లం, మీకు ఐడియా వస్తుంది కదా. డోంట్ నో బ్రో. రామ్ స్లో ఉంటది, ర్యామ్ ఎప్పుడు కూడా ఫాస్ట్ ఉంటది. సో ఏది స్టోరేజ్, ర్యామ్ స్టోరేజా లేకపోతే రోమ్ స్టోరేజా? స్టోరేజ్, RAM storage. సారీ, RAM. రామ్ స్టోరేజ్. రాంగ్. రామ్ స్టోరేజ్, ర్యామ్ లోన ర్యామ్ Read ఏంటంటే ఇట్ విల్ ప్రాసెస్ చేస్తుంది, రామ్ ఏంటంటే స్టోరేజ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ప్రెజెంటేషన్ అప్లికేషన్ లేయర్ డేటాబేస్ ఉన్న ఏది స్టోరేజ్? విచ్ వన్ ఈ స్టోరేజ్? డిబి. డేటాబేస్ లో ఒక స్టోరేజ్. ఈ మీ అప్లికేషన్ లేయర్ ప్రెజెంటేషన్ అప్లికేషన్ లో ఏం ఉండదు, అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. Yes. ఓకే, మీ డేటా అన్ని స్టోర్ అయ్యింది డేటాబేస్ లో. సో ఇది రాంగ్. మీ సిస్టమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ లోనే కదా డేటా అన్ని స్టోర్ అయి ఉంటది. ఎస్ ఆర్ నో? ఎస్. ర్యామ్ ఫాస్ట్ ఉంటది, ర్యామ్ చాలా స్లో ఉంటది. ఎందుకు? దీనిలో డేటా ఉంటదని. మీ ర్యామ్ లో డేటా ఏం ఉండదు. మీ ర్యామ్ ఏంటి? సిపియు లోపల హార్డ్ డిస్క్ ఉంటది, అది డేటాబేస్. మీ కంప్యూటర్ స్క్రీన్ ఉందా, డెస్క్టాప్, అది ఏంటి? ప్రెజెంటేషన్ లేయర్. మీరు స్క్రీన్ లో ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తున్నా, అది ప్రెజెంటేషన్. దీని ఇన్సైడ్ సిపియు ఉంటది, అది అప్లికేషన్. ఆ సిపియు లోపల రామ్ హార్డ్ డిస్క్ ఉంటుంది, అది డేటాబేస్. అర్థమవుతుందా? Yes bro. ఈ 3 కంబైన్ చేస్తే ఒక ల్యాప్టాప్ గానీ, ఒక సిస్టమ్స్ గానీ, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటది. రైట్? Yes. క్లియర్ అయిందా? లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉందా? No. ఇప్పుడు చూడండి, సో మీ డేటాబేస్ లో డేటా తప్ప ఏం ఉండదు, ఇంకా ప్రాసెసింగ్ జరిగింది. దానికోసమే మీరు స్మార్ట్ ఫోన్ కొంటారు కదా, ప్రాసెసర్ చూస్తారు. ఏంటి ప్రాసెసర్? వారు కూడా మీరు షాప్ లో వెళ్తే మీరు ప్రాసెసర్ ఏంటి భయ్యా, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, దీనిలో ఫంక్షనాలిటీ ఏంటి అడుగుతారు కదా. సో మెయిన్ అప్లికేషన్ లేయర్ బట్టి మీరు ప్రాసెసర్ బట్టి, ర్యామ్ బట్టి మీరు స్మార్ట్ ఫోన్ కొంటారు. ఓకే, ఇంకా స్టోరేజ్ చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో డేటాబేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దీనిలో డేటా అని ఉంటది. రైట్? ఎస్ ఆర్ నో? ఈ 3 దాంట్లోన డేటాబేస్ ఇంపార్టెంట్. ఎందుకు? దీనిలో డేటా ఉంటది. సో డేటా ఉందని దానికోసమే ఇది స్లో. సో ఇప్పుడు చూడండి, ఒక యూజర్ లాగిన్ అయినారు, ఈ రికార్డ్ వచ్చింది యూజర్ కి. నేను ఇప్పుడు ఫ్లోలో చెప్పా కదా, ఈ బాక్స్, ఈ సర్కిల్, ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చింది ఇక్కడ యూజర్ కి. సో సెకండ్ టైం కూడా ఇది కావాలంటే ఇస్తాము, నో ప్రాబ్లం. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏమైతుందంటే సెకండ్ టైం కూడా, ఇప్పుడు చూడండి, దీని లోపల డేటా ఉంటది, ఇట్లా డేటా ఉంటది, ఇట్లా డేటా ఉంటది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం కంపెనీలో కూడా సేమ్ ఆపరేషన్ చేస్తాము, ప్రతిరోజు సేమ్ ఆపరేషన్ చేస్తాము, రెగ్యులర్ యాక్టివిటీ చేస్తాము. సో సెకండ్ యూజర్ కూడా, సపోజ్ సెకండ్ యూజర్ ఆల్సో వాంట్ దిస్ డేటా ఓన్లీ. ఫ్లో ఇదే కదా, ప్రెజెంటేషన్ టు అప్లికేషన్, డేటాబేస్ ఇట్లా. ఇప్పుడు చూడండి, ప్రతిసారి సేమ్ డేటా, ఇఫ్ యూజర్ వాంట్ ద సేమ్ డేటా, దిస్ డేటా ఇలా ఇస్తే, ఈ వేలో ఇస్తే ఏమైతుందంటే ప్రాబ్లము, మీ డేటాబేస్ మీద లోడ్ పడుతుంది. అండ్ మీ డేటాబేస్ లో లోడ్ పడితే ఏమైతుంది? హ్యాంగ్ అయిపోతుంది, క్రాష్ కూడా అయిపోతుంది, ఒక్కొక్కసారి క్రాష్ కూడా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే డేటాబేస్ లో ఉన్న లోడ్ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. సో
ఈ R3 బఫర్ ఏంటంటే దీని లోడ్ ని తగ్గిస్తుంది. ఎందుకు? ఇది ర్యామ్. ఈ అప్లికేషన్ లేయర్ R3 బఫర్ ర్యామ్. ఓకే, సో ఫస్ట్ యూజర్ ఇప్పుడు దీని ప్రాసెస్ ఇప్పుడు ఫ్లో చూడండి. ఫస్ట్ టైము పర్టికులర్ డేటా, సేమ్ డేటా ఇక్కడ కూడా ఉంటది. ఈ సేమ్ డేటా ఇక్కడ కూడా ఉంటది. సపోజ్ సెకండ్ యూజర్ కూడా సేమ్ డేటా కావాలంటే ఈసారి డేటాబేస్ దగ్గర వెళ్ళదు, R3 బఫర్ దగ్గర నుంచి వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ R3 బఫర్ ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్తుంది. సేమ్ డేటా ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు 6 మెంబర్స్ ఉన్నారు. మీరు 6 మెంబర్స్ కి సేమ్ డేటా మళ్ళీ కావాలంటే ఈసారి అక్కడ డేటాబేస్ దగ్గర వెళ్ళదు, ఇంకా డైరెక్ట్ R3 బఫర్ దగ్గర నుంచి పిక్ చేసుకుంటది. ఎందుకంటే ఇది ఫాస్ట్, డేటాబేస్ ఎప్పుడు కూడా స్లో ఉంటది. సో దీనివల్ల ఏంటంటే మీ సిస్టమ్ క్రాష్ అవ్వదు, సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఉంటది. సో మీరు ఏ డేటా కావాలంటే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. సో డేటాబేస్ లేదు R3 బఫర్ అంటే డేటాబేస్ కాదు, నేను ఇప్పుడే చెప్పాను ర్యామ్. ఇప్పుడు చూడండి, ఈ డేటా ఈ సేమ్ డేటా ఇక్కడ కూడా ఉంటది. సో ఇప్పుడు ఈ యూజర్ కి ఈ డేటా కావాలంటే ఈ డేటా ఇక్కడ R3 బఫర్ లోనే పెట్టుకుంటది ఇంకా. ఓకే, సెకండ్ యూజర్ కూడా సేమ్ ఇదే డేటా కావాలంటే ఈసారి డేటాబేస్ దగ్గర వెళ్ళదు, R3 బఫర్ నుంచి పిక్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే సార్. సెకండ్ టైం ఇప్పుడు మీరు 6 మెంబర్స్, ఇప్పుడు సపోజ్ ఇది ఇప్పుడు చూడండి డేటా ఇది బి ABCD అనుకోండి. ఫస్ట్ యూజర్ కి ఏ డేటా కావాలంటే ఇచ్చేసింది ఇంకా. సో ఇప్పుడు అఖిల్ కూడా ఏ డేటా కావాలంటే డేటాబేస్ లో అవసరం లేదు, ఎందుకంటే బఫర్ లో ఉంటది. ఇప్పుడు రాజిరెడ్డి కూడా ఏ డేటా కావాలంటే ఆ ఏ డేటా బఫర్ లో ఉంటది, ఆ బఫర్ నుంచి ఇచ్చేస్తుంది ఇంకా. ఇప్పుడు దమ్ము కూడా దామోదర్ కి ఏ డేటా కావాలంటే బఫర్ నుంచి ఇచ్చేస్తుంది. కృష్ణకు ఏ డేటా కావాలంటే బఫర్ నుంచి ఇచ్చేస్తుంది. సంపత్ కూడా ఏ డేటా కావాలంటే బఫర్ కి ఇచ్చేస్తుంది. ఎందుకు డేటాబేస్ కి వెళ్ళాలా? అవసరం లేదు కదా. అవసరం ఉందా ఇప్పుడు? ఇది నెసెసరీ? ఎందుకంటే నేను చెప్తున్నాను, డేటాబేస్ చాలా స్లో ఉంటది. ఇప్పుడు అదర్ దెన్ ఏ డేటా కావాలంటే అప్పుడు డేటాబేస్ కి వెళ్తుంది. సేమ్ డేటా కావాలంటే ఫస్ట్ బఫర్ లో చెక్ చేసుకుంటది. బఫర్ లో లేకపోతే డేటాబేస్ కి వెళ్తుంది, మళ్ళీ డేటాబేస్ కి తెచ్చుకొని మళ్ళీ బఫర్ లో పెట్టుకుంటది. ఇప్పుడు ఏ డేటా ఉంటే ఓకే, బి డేటా కావాలంటే బి దగ్గర తెచ్చుకొని మళ్ళీ బఫర్ లో పెట్టుకుంటది. మళ్ళీ ఇప్పుడు దామోదర్ కి బి కావాలంటే ఈసారి బఫర్ నుంచి దగ్గర పిక్ చేసుకుంటది. అర్థమవుతుందా? కొత్త డేటా ఉంటే డేటాబేస్ దగ్గర తీసుకొని పెట్టుకుంటది ఇంకా మళ్ళీ. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కంపెనీలో జాయిన్ అయితే సేమ్ యాక్టివిటీ చేస్తారు, రెగ్యులర్ యాక్టివిటీ చేస్తారు. ఏదో ఒక నెలకు ఒక్కసారి కొత్త యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు మీరు డైలీ డేటాబేస్ దగ్గర డేటా తీసుకుంటే బెస్టా, లేకపోతే మంత్ కు ఒక్కసారి డేటాబేస్ టచ్ చేస్తే బెస్టా? ఏది బెస్ట్? మంత్ ఒక్కసారి చేస్తే సిస్టమ్ హ్యాంగ్ అవ్వదు. డైలీ చేస్తే డేటాబేస్ ఏమవుతుంది? సో మంత్లీ ఒక్కసారి టచ్ చేస్తే, వారంగా ఒక్కసారి టచ్ చేస్తే, 3 days కు ఒక్కసారి టచ్ చేస్తే నో ప్రాబ్లం. అర్థమవుతుందా? సో మీ స్మార్ట్ ఫోన్ లో కూడా అంతే. ఇంకా ఏది మీ యాప్స్ ఉంది అదే యాప్స్ ఫ్రీక్వెంట్ గా ఇన్స్టాల్ చేస్తారు, అంతే ఓపెన్ చేస్తారు. ఫేస్బుక్ ప్రతిరోజు చేస్తారు. కొత్తది ఏమైనా కావాలంటే అది ఉంటది, మళ్ళీ మీరు అది ఓపెన్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి తెచ్చుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారా లేదా? లేకపోతే ప్రతిరోజు ఇన్స్టాల్ చేస్తారా ఫేస్బుక్? మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్స్టాల్ చేస్తున్నారా? ఆర్ యూ డూయింగ్ ఎవ్రీడే ఫేస్బుక్ ఇన్స్టాలింగ్? చేయట్లేదు కదా. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎందుకు? మీకు తెలుసు నేను డైలీ ఓపెన్ చేస్తా అని. అర్థమవుతుంది కదా. ఇది కూడా అంతే.
ప్లే స్టోర్ అంటే ఏంటది? డేటాబేస్. డేటాబేస్ తీసుకొని మీరు స్మార్ట్ ఫోన్ లోనే పెట్టుకుంటున్నారు. ఇంకా ప్రతిరోజు ఆపరేట్ చేసుకుంటున్నారు. ఏదైనా కొత్త ఏమైనా యాప్ వస్తే మార్కెట్ లో అప్పుడు ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారు. అందరు అంతే కదా చేస్తారు. నేనంతే అంతే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు. సో సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. అన్ని R3 బఫర్ అంటాము. ఓకే, సో దీనివల్ల ఏమైతుందంటే మీ సిస్టమ్స్ లో ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో R3 బఫర్. R3 బఫర్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. frequently access data. So frequently access data will be there in the R3 buffer. Okay, so దాన్ని R3 buffer అంటాము. సో R3 buffer అంటే ఏంటంటే R3 buffer ఇప్పుడు SAP టర్మినాలజీలో ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్ R3 బఫర్ అంటాము. అదర్ దాన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే రాస్తాను, ఇట్ విల్ టచ్ టు డేటాబేస్. అదర్ దాన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, మాడిఫై, ఓకే, చేంజ్, డిలీట్, దాని తర్వాత ఇన్సర్ట్. ఈ ఆపరేషన్స్ మీరు చేస్తే ఇట్ విల్ గోస్ టు డేటాబేస్. అదర్వైజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటే R3 బఫర్. సో ఈ పర్ఫార్మెన్స్ ఆపరేషన్ చేస్తే ఇట్ విల్ గో టు ద డేటాబేస్. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ టచ్ ద డేటాబేస్. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు చూడండి ఇంకొకటి చిన్న కాన్సెప్ట్ దీనిలోన. సో అందరిది మదర్ టంగ్ ఏంటి? తెలుగు, రైట్? అఖిల్ గాని, దమ్ము గాని, కృష్ణ గాని, రాజరెడ్డి అందరిది మదర్ టంగ్ తెలుగు. సపోజ్ మీకు హిందీ రాదు, ఎవరికి హిందీ రాదు, స్టిల్ మీరు కమ్యూనికేట్ చేస్తారా లేదా నాతోని? ఎలా చేస్తారు? నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ చేస్తారు, రైట్? సో ఇంగ్లీష్ ఈజ్ ద వన్ యూ విల్ ట్రై టు కమ్యూనికేట్. ఎలా? సపోజ్ మీకు తెలుగు వచ్చు, నాకు హిందీ వచ్చు, మీ ఫ్రెండ్ నోస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఐ నో హిందీ అండ్ ఇంగ్లీష్. మీ ట్రాన్స్లేట్ చేస్తారు. మీరు తెలుగులో చెప్తే ఆయన నాకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో పని అవుతుందా లేదా? నాకు మీకు మధ్యలో కమ్యూనికేషన్ అవుతుందా లేదా? ఎస్ అన్నో? దాన్ని మీడియేటర్ కదా. సో మీ అక్కడ ఫ్రెండ్ ఈజ్ మీడియేటర్. ఓకే, సో ఆ మీడియేటర్ ఓకే, డిబి క్లయింట్. సో మీటింగ్ ఎండ్ అయిపోతుంది. సో మీరు ఒక 5 minutes కోసము లాగిన్ అవ్వండి, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్, ఐ కెన్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో ఇయర్. ఏమంటారు? జాయిన్ అవుతారా మళ్ళీ? ఒక 5 to 10 minutes ఉంటుంది. సరే సార్, ఓకే, జాయిన్ అవ్వండి. ఈ టాపిక్ అయిపోతుంది, ఈరోజు టాపిక్. ఒక 10 minutes అంతే. ఇంకా ఓకే, ఒక 10 minutes అంతే, ఎక్కువసేపు కాదు. ఓకే, రైట్, ఓకే, బాయ్.